హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని రోజ్ ఫ్లవర్స్ విప్పిని పింక్ రోజెస్. ఈ ఫ్లవర్స్ అయిపోగానే కటింగ్ చేసినాక మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఈరోజు కొన్ని మందారం ఫ్లవర్స్ విప్పిని చిన్న కుండీలో పెట్టాను, బకెట్లో. పింక్ రోజ్, పింక్ మందారం వచ్చింది. లీవ్స్ కూడా చాలా బాగున్నాయి. వైట్ మందారం, ఈరోజు కొన్ని వైట్ మందారం ఫ్లవర్స్ విప్పినాయి. ఇక్కడ కొన్ని రెడ్ మందారం ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ అయితే చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి ఈరోజు. ఈ మందారం చాలా ఈజీగా కొమ్మ పెట్టినా వచ్చేస్తుంది. చిన్న చిన్న కొమ్మలు, మొగ్గలు ఉన్నప్పుడు మొగ్గల్ని కటింగ్ చేసేయాలి. కనుపులు చూసుకుని పెట్టుకోవాలి. చిన్న వాటిల్లో ఇసుకలో పెడితే త్వరగా వచ్చేస్తుంది చాలా ఈజీగా. మిర్చి మందారం ఏ కొమ్మలైనా సరే ఇసుకలో పెడితే రూట్స్ త్వరగా వస్తాయి. మిర్చి మందారం విప్పింది. ఇది కొనుక్కొచ్చి ఈ మధ్య పెట్టాను లేటెస్ట్గా. డైలీ ఒక ఫ్లవర్ అన్న విప్పుతుంది, చిన్న ప్లాంటు. ఈ మిర్చి మందారం నాటు చాలా బాగా వస్తాయి, డైలీ వస్తాయి. వైట్ మందారం ఫ్లవర్స్, రెడ్ మందారం. వీటిల్లో కూడా చాలా డిఫరెన్స్ ఉన్నాయి. రెడ్ మందారంలో వైట్ మందారం చాలా లేటుగా విప్పుతున్నాయి ఫ్లవర్స్. ఈరోజు రాధా మనోహరం ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. ఎర్లీ మార్నింగే విప్పినాయి. ఇలా ముట్టుకుంటేనే నా హ్యాండ్లోకి వచ్చేసినాయి కొన్ని ఫ్లవర్స్. చాలా బాగుంది, పంజరం లాగా. ఒక బాస్కెట్ లాగా చాలా బాగున్నాయి ఫ్లవర్స్. ఇలా లతలు కిందకి అలాడుతూ చాలా బాగుంటాయి. ఒక మొక్కుంటే చాలు. వైట్ పింక్ ఫ్లవర్స్. ఫ్లవర్స్ కూడా చాలా పెద్ద ఫ్లవర్స్ విప్పినాయి. వర్షం పడినాక చాలా బాగా వస్తున్నాయి. ఇక్కడైతే డార్క్ కలర్లో ఈవినింగ్ అయ్యేసరికి ఈ కలర్ వచ్చేస్తున్నాయి. ఇక్కడ మిర్చి మందారం విప్పింది, కోసేస్తున్నాను. కలర్ అయితే చాలా బాగుంది. బిళ్ళగన్నేరు ఫ్లవర్స్లో చాలా డిఫరెన్స్ ఉన్నాయి, చాలా కలర్స్ ఉన్నాయి. డార్క్ పింకు, లైట్ పింకు. ఈ పింక్ ఫ్లవర్స్ క్యాజువల్గా ఎక్కడైనా ఉంటాయి, ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి ఇవి. వీటిల్లో చాలా కలర్స్ ఉన్నాయి. మొత్తం ఒకటే ప్లాంట్, చాలా బాగా వచ్చినాయి ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ అయితే ఎర్లీ మార్నింగ్ విప్పుతున్నాయి, చాలా బాగున్నాయి. వీటిల్లో కూడా కలర్స్ ఉంటాయి. ఇవి కోస్తే త్వరగా వడిలిపోతాయి, చాలా డెలికేట్గా ఉంటాయి. ఇలా ఉంచేస్తేనే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇక్కడ కొన్ని సీడ్స్ వేసాను, స్టార్ట్ అయినాయి మొక్కలు. ఇందులో కొన్ని బీరగింజలు పెట్టాను, వచ్చినాయి. దొండ ప్లాంట్. దొండ మొక్క చాలా బాగా పాకిద్ది. డైలీ 2-3 ఇంచెస్ వచ్చేస్తుంది. ప్రతి ఫ్లవరు కాయగా వచ్చేస్తుంది, కానీ కొంచెం టైం పడుతుంది. కొమ్మ నుంచి పెడితే త్వరగా వచ్చేస్తాయి కాయలు. ఇక్కడ కొరియండర్ సీడ్స్ వేసాను, కొత్తిమీర, ఇదిగోండి ధనియాలు. చాలా బాగా వచ్చింది. కొద్దిగా వేస్తే పలుచగా సరిగా రాదు, కొన్ని ఎక్కువ వేసుకోవాలి. ఇలా ఒత్తుగా చాలా బాగా వస్తుంది. బీరగింజలు పెట్టాను గ్రో బ్యాగ్లో. చిన్న ప్లాంట్, చాలా ఈజీగా చాలా బాగా వచ్చేసింది. గ్రోత్ చాలా బాగుంది. ఇక్కడ అప్పుడే ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అవుతున్నాయి, చాలా ఫాస్ట్గా వచ్చినాయి. కొన్ని సీడ్స్ బట్టి కూడా వస్తాయి, సాయిల్ బట్టి కూడా వస్తాయి. సాయిల్ గట్టిగా ఉంటే ఓన్లీ మట్టిలోనే పెడితే అంత బాగా రావు.
కోకోపిట్, వర్మి కంపోస్టు, పశువుల ఎరువు, మట్టి కలిపి పెట్టాను నేను, అందుకే ఇంత బాగా వస్తున్నాయి. తోటకూర కూడా హైట్ అయింది. కొంచెం ఇసుక కూడా వేస్తాను. ఈ పింక్ ఫ్లవర్ టేబుల్ రోజ్ ఫ్లవర్ చాలా బాగుంది. నెక్స్ట్ డేకి ఇక్కడ 2 ఎల్లో మందారం ఫ్లవర్స్ విప్పుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.